ఎన్నికలు రానే వచ్చేశాయి. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో నాయకుల్లో టెన్షన్ మొదలైంది. అలాగే ప్రచార కార్యక్రమాలు కూడా ముగియడంతో అన్ని పార్టీల నాయకులు అయోమయంలో పడిపోయారు. ఎలాగైనా గెలుపు సాధించాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా వేణుస్వామి టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి మంచి చెప్పినా కానీ వినరు. ఆయన కేవలం టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటను మాత్రమే వింటారు, కానీ ఆయన మంచి చెప్పరు. పోనీ చిరంజీవి చెప్తారా అంటే ఒకవేళ ఆయన చెప్పినా పవన్ కళ్యాణ్ వినడు. ప్రతి మనిషి జీవితంలో ఎవరో ఒకరు ముఖ్యమైన వ్యక్తి ఉండాలి. వాళ్ళు చెప్పిన మాటలు తప్పకుండా వినేటట్టు ఉండాలి. భార్యకు భర్త కూడా గురువే. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న ఇలా వీళ్ళంతా కూడా జీవితంలో మనకు గురువులే. అలాగే భార్య పిల్లల పైన గౌరవం ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్కు అలాంటి ప్రేమలేవీ లేవు. ఎందుకంటే ఆయన ఎవరి మాట వినరు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఆయన ఎన్నికల్లో గెలిచి సీఎం కావాలని నాకు కూడా ఉంది. కానీ పవన్ కళ్యాణ్కు రాజకీయాల్లో అవగాహనే లేదు. కాబట్టి గెలవడం కూడా కష్టమే. నేను ప్రతిసారి చేసే కామెంట్స్ ఆయన మంచి కోసమే చెప్తుంటాను. జన సైనికులు మాత్రం నన్ను ట్రోల్స్ చేస్తారు. ఒకానొక సమయంలో జన సైనికులు నన్ను మెచ్చుకున్నారు కూడా. నా వీడియోలు కూడా షేర్ చేశారు. కానీ ఏదైనా పవన్ కళ్యాణ్ మంచి కోసం చెప్తే వాళ్లకు అస్సలు నచ్చదు. తిడతారు, ట్రోల్స్ చేస్తారు. అయినా నేను అసలు పట్టించుకోను. ఆయన అంటే ఇష్టం ఉంది కాబట్టి నాకు తెలిసిన విషయాలు నేను చెప్తూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.